ఫుడీస్, వెల్కమ్ టు సరీస్ కిచెన్. ఈరోజు మనం రాయలసీమలో వారానికి ఒక్కసారైనా చేసుకునే చెనక్కాయ పచ్చడి ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం. 4 మీడియం సైజ్ టమోటాలు, 8 పచ్చిమిర్చి తీసుకుని వాటిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 3 or 4 పచ్చిమిర్చి తీసుకోవచ్చు. నిమ్మకాయ అంత సైజులో చింతపండు కూడా తీసుకోవాలి. తరువాత బాండి పెట్టుకుని 2 గరిటెల నూనెను వేసి ఆ నూనెలో జీలకర్ర వేసి చిటపట అనిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చిల్లీస్ 1 minute వేగితే సరిపోతుందండి. ఇవి వేగిన తర్వాత టమోటాస్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 minutes తర్వాత చింతపండును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలండి. ఎందుకంటే టమాటాస్ బాగా కుక్ అయితేనే ఆ ఫ్లేవర్ మనకు పచ్చడిలో చాలా బాగుంటుంది. ఎందుకంటే దీన్ని తిరగమాత పెట్టాల్సిన అవసరం లేని పచ్చడి. ఇప్పుడు సన్నగా తరిగిన 4 రెమ్మల కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి. 2-3 minutes తర్వాత ఇలా టమోటాలు ఇలా ప్రెస్ చేస్తే మనకు బాగా కుక్ అయినట్టు తెలుస్తుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని మనకు తొందరగా మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చల్లని నీళ్ళల్లో పెట్టుకుంటే త్వరగా మిక్సర్లో వేయడానికి వీలవుతుంది. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకుని వేయించి పెట్టుకున్న గ్రౌండ్ నట్స్ని 4-5 పొట్టు తీసుకున్న తెల్లగడ్డ పాయల్ని కూడా వేసి ఉప్పుని కూడా యాడ్ చేసి సఫిషియెంట్గా మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకుని కర్డ్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి. ఇందులోనే మనం ఇంతకుముందు వేపి చల్లార పెట్టుకున్న టమోటా, పచ్చిమిర్చి, చింతపండు మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా పర్ఫెక్ట్ టెక్స్చర్ ఇలా ఉండాలండి. మెత్తగా కాటుకలా నూరుకోకూడదు, అప్పుడు పచ్చడి టేస్ట్ రాదు. ఈలోపు ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని నిలువుగా పొడవుగా కట్ చేసుకుని నూనెలో దూరగా వేపుకోవాలి. జస్ట్ లైట్గా వేగితే చాలండి. పచ్చివి కూడా వేసుకుంటారు చాలామంది, బట్ నేనైతే ఇలా ఆయిల్లో ఫ్రై చేసి మాత్రమే యాడ్ చేస్తాను. చూడండి, ఇలా కచ్చా పచ్చగా మిక్సర్ గ్రైండర్లో వేసుకుని చూడండి, రోటిలో దంచుకున్న టెక్స్చర్ అనేది మనకు కనిపిస్తుంది. ఒక్క ముద్దతో పచ్చడన్నం తిని తర్వాత మిగిలిన కర్రీస్ వేసుకుందాం అనుకున్న వాళ్ళు అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు. అంతగా బాగుంటుంది. మరి మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ పచ్చడి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.